ఇప్పుడు మాకు వచ్చే కౌన్సిలింగ్లలో వీళ్ళు ఘోరం ఏడుస్తుంటారు వచ్చి. వాళ్ళకి నేను అంటే వాళ్ళు మన ఇంటర్వ్యూస్ చూసి చాలా హోప్తో వస్తారు, వచ్చి వాళ్ళు ఎమోషనల్ అవుతుంటారు సార్, స్ట్రెస్గా ఉంటారు వాళ్ళు చాలా. వాళ్ళకి ఇప్పుడు ఇది ఏంటి లేదు, ఇక దే ఫీల్ దే విల్ ఎంజాయ్ అవర్ ట్రైనింగ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో తీసుకొస్తా వాళ్ళని. ఆల్రెడీ కొన్ని చేసాము, ఎక్కువ చేయలే పాప హౌస్ వైఫ్స్ కుదరలే. ఇప్పుడు ఉన్నారు చాలా మంది 2012, 11, 7, 8, 9 పాస్ అయిన అమ్మాయిలు ఉన్నారు, జాబ్లు కొట్టారు ఆల్రెడీ, పర్సూయింగ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్, వాళ్ళ హార్డ్ వర్కింగ్ కింద ఎవడు పనికిరాడు. అలాంటి వాళ్ళే వాళ్ళు చూశారు కదా, వాళ్ళు దే నో ద వాల్యూ ఆఫ్ సబ్జెక్ట్. అందులోనూ వాళ్ళని చూసి ఇంకొంతమంది వాళ్ళకి అంటే కెరియర్ వాల్యూ, జాబ్ వాల్యూ, డబ్బు వాల్యూ అని తెలుసు కాబట్టి ఏం కాదు, 10 years గ్యాప్న రావచ్చు. వాళ్ళకి మనం ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే సార్ 10 years గ్యాప్ అనుకు వచ్చాను అంటే వాళ్ళకి ఓపిక ఉండాలి.